పప్పు అలాగే నెయ్యి వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది కదా. సో ముందుగా మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. సో ముందుగా కందిపప్పునైతే ఉడికిచ్చి పెట్టుకోండి. లేదంటే మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్న ఒక 3-4 విజిల్స్ పెట్టండి, చక్కగా మెత్తగా అవుతుంది. సో కొంతమంది అన్నీ కలిపి వేస్తారు. కలిపి వేస్తే ఏంటంటే పప్పు కొంచెం బద్దలుగా ఉండి కొంచెం టేస్ట్ చేంజ్ వస్తుంది. కానీ ఇలా చేసి చాలా సూపర్గా ఉంటుంది. సో పప్పు మెత్తగా అయిపోయిన తర్వాత దాంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 2-3 టమాటాలు. మీడియం సైజ్ అయితే 3, సో చిన్న టమాటాలు అయితే ఒక 4 వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే 3-4 పచ్చిమిర్చి, అలాగే కల్లుప్పు, కొంచెం పసుపు, కారం ఇవన్నీ వేసి చక్కగా దానికి తగ్గట్టుగా నీళ్లు మరీ ఎక్కువ పోయకూడదు, అలాగే తక్కువ పోస్తే మారుతుంది. సో ఇవన్నీ మునిగేట్టుగా కొంచెం ఆల్రెడీ పప్పు ఉడికింది కాబట్టి ఇవన్నీ మునిగేట్టుగా వాటర్ పోసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇంకొంచెం మీరు మ్యాషర్ పెట్టి అలాగే పప్పు గుత్తి పెట్టి మ్యాష్ చేసుకుంటే చక్కగా అంతా మ్యాష్ అయిపోతుంది. సో ఇప్పుడు పోపు కోసం ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం నెయ్యి అలాగే కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, ఎండుమిర్చి, అలాగే 4-5 ఇంకా కావాలంటే 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. సో అవి మంచిగా వేగాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది, అప్పుడే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట. అలాగే కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు సో దాంట్లో వేసేయండి. ఇప్పుడు కింద మంట వెలిగించి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలాగ వదిలేయండి. సో కొంచెం దగ్గర పడుతుంది. ఈ పోపు అంతా స్మెల్ పప్పుకు పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.